నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాప్ బ్రేకింగ్ న్యూస్. లోక్సభ ఎన్నికల్లో 97 కోట్ల మందికి ఓటు అవకాశం ఉండబోతోందంటూ కీలక ప్రకటన చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. 96.88 కోట్ల మంది ఓటు కోసం నమోదు చేసుకున్నారని వెల్లడి. 18 నుంచి 29 ఏళ్లలోపు యువత 2 కోట్ల మంది ఓటర్ల జాబితాలో ఉన్నారని వెల్లడించిన ఈసీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కీలక డేటాను విడుదల చేసిన ఎన్నికల సంఘం. పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్లను వరించిన భారతరత్న. ఈ ఏడాది 5గురికి భారతరత్న పురస్కారాలు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు భారతరత్న ప్రకటన ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ. దూరం పెడుతోందని పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో ఘటన. టైలరింగ్ షాప్ నుంచి వస్తూ ఉండగా కత్తితో దాడి చేసిన నిందితుడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు. కేసీఆర్ సభకు వచ్చి మేం తప్పు చేస్తే సూచనలు చేయాలి, కానీ ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభకు హాజరై తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించేవి ఉంటే సూచనలు చేయాలనే విజ్ఞప్తి. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా సభకు రావాలన్న రేవంత్ రెడ్డి. మేం చేసిన మంచిని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం లేదు, వారి నాయకుడి మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య. టీజీ మార్పు చేయడంతో పాటు జయ జయ హే తెలంగాణను అధికారికంగా గేయంగా చేస్తున్నట్లు వెల్లడి. జూనియర్ ఆర్టిస్టు డ్రామాలు అంటూ కేటీఆర్ పై ఆగ్రహం. ఆటో డ్రైవర్లకు 12,000 పరిహారాన్ని వచ్చే బడ్జెట్లో అమలు చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి. ఆటో డ్రైవర్లకు చిన్న సమస్యలు ఎదురవుతాయని మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నామన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని ప్రశ్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్. శత్రువులను ఏరిపారేసేందుకు మిలిటరీని ఉపయోగించడానికి వెనకాడబోమంటూ హెచ్చరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. మిలిటరీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ హెచ్చరికలు. దక్షిణ కొరియా తమకు నెంబర్ 1 శత్రువని పేర్కొన్న సుప్రీం లీడర్. తమపై బల ప్రయోగం చేయాలని చూస్తే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటామన్న కిమ్. వారానికి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు. 167 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 64 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం జగన్. కోహ్లీ, అనుష్క విషయంలో చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న డెవిలియర్స్. విరుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న డెవిలియర్స్. అలా మాట్లాడి పెద్ద తప్పు చేశానన్న ఏబీడీ. తనకు అందిన సమాచారంలో నిజం లేదని వివరణ. పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమన్న ప్రధాని మోదీ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న. పీవీకి భారతరత్న హర్షణీయమన్న ప్రధాని మోదీ. పీవీ దేశానికి బహుముఖ సేవలు అందించారని కితాబు. భారత్ ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పీవీ హయాంలోనే అని వెల్లడి. రైలు కింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు రైలును నెట్టిన ప్రయాణికులు. నవీ ముంబైలోని వాషి స్టేషన్లో ఘటన. ప్రయాణికులందరూ దిగి రైలు కోచ్ను నెట్టిన వైనం. సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం. సమష్టి కృషిని వెల్లువెత్తుతూ నిదర్శనమని ప్రశంసలు. కృత్రిమ మేధతో ఇప్పటికైతే ఉద్యోగాలకు ఎసరు లేనట్టే. ఏఐపై ఎంఐటీ అధ్యయనం. ఇప్పటికిప్పుడు ఏఐతో ఉద్యోగాల భర్తీ కష్టమని తేల్చిన స్టడీ. ఏఐతో పోలిస్తే మానవ కార్మికులే చవకన్న ఎంఐటీ. కంప్యూటర్ విజన్ టాస్కులకు దశాబ్దాలు పట్టే అవకాశం ఉందన్న అధ్యయనం. పార్టీ చేసుకుంటూ వ్యూహం రిలీజ్ డేటాని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ. ఫిబ్రవరి 23న సినిమా విడుదల కాబోతోందన్న వర్మ అడ్డంకులన్నీ తొలగిపోయాయని వెల్లడి. వ్యూహం రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న ఆర్జీవీ.
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. హైదర్గూడ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్. ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన నేతలను అడ్డుకున్న పోలీసులు. మసీదు కూల్చివేతతో చెలరేగిన హింస. ఉత్తరాఖండ్లో 4 మృతి. కోర్టు ఆదేశాలతో హల్ద్వానీలో మదర్సా మసీదు కూల్చివేసిన అధికారులు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస. వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. విమానం టాయిలెట్ లో బాలికను సీక్రెట్ గా రికార్డ్ చేసిన పైలట్ అటెండెంట్ అరెస్ట్. అమెరికన్ ఎయిర్లైన్స్ లో జరిగిన దారుణం. గతేడాది విమానంలో పలువురు బాలికలను సీక్రెట్ గా రికార్డ్ చేసిన నిందితుడు బాత్రూమ్ లోని సెల్ ఫోన్ ను ఓ బాధితురాలు గుర్తించడంతో బయటపడ్డ దారుణం. ఆ తర్వాత అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వరుస ఘటనలు. పాక్లో నాటకీయ పరిణామాలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలలో జాప్యం. శుక్రవారం తెల్లవారుజామున వెలువడ్డ తొలి ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న అభ్యర్థుల గెలుపు. ఆ వెంటనే ఫలితాల విడుదల నిలిపివేత. తమ గెలుపును అడ్డుకుంటున్నారన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలుపు తమదేనంటూ ఘనంగా ప్రకటన. పీటీఐ ఆరోపణలను ఖండించిన ఈసీ ఓట్ల కౌంటింగ్లో జాప్యం వల్లనే ఫలితాల విడుదల ఆగినట్లు వివరణ. దౌత్య వివాదం వేళ భారత్ మాల్దీవుల మధ్య చర్చలు. మాల్దీవుల కస్టమ్స్ విభాగం కమిషనర్ జనరల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భారత్ హై కమిషనర్. వాణిజ్యం, భద్రత, కస్టమ్స్ విభాగం సామర్థ్యం పెంపుపై చర్చ. పలు రంగాల్లో ఇరు దేశాలు కలిపి పనిచేయాలని నిర్ణయం. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన. మైసమ్మగూడలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉద్యోగ ప్రయత్నాల్లో తరచూ విఫలమవుతూ చివరకు బలవన్మరణం. మృతుడు వనపర్తి జిల్లా వాస్తవ్యుడని చెప్పిన పోలీసులు. నేటి నుంచి హైదరాబాద్ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన. ఈ నెల 19 వరకు జరగనున్న బుక్ ఫెయిర్. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, తెలంగాణ కళాభారతిలో పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు. బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. మీడియా సమావేశంలో బుక్ ఫెయిర్ వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్. ఫేస్బుక్ లైవ్ లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య. ముంబైలోని దహీసార్ ప్రాంతంలో ఘటన. శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్ ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం. ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న నిందితుడు. దొడ్డిపట్ల దేవుళ్ల విగ్రహాలపై రసాయనాలు చల్లిన ఆగంతకులు. దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలో ఘటన. మూల విరాటుతో పాటు ఉత్సవ విగ్రహం శటగోపంపై కెమికల్స్ చల్లిన వైనం. గర్భగుడి గ్రిల్స్ మధ్యలో నుంచి రసాయనాలు చల్లారన్న అర్చకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించిన గ్రామస్తులు. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. టీఎస్పీఎస్సీతో పాటు ఇతర విభాగాలు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉత్తర్వులు. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచన. ప్రస్తుతం అమలు చేస్తున్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని వ్యాఖ్య. ఇసుక రీచ్లు, డంపులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏపీ సిఐడి. టీడీపీ నేతల భూములకు విలువలు లభించేలా ఐఆర్ఆర్ డిజైన్ మార్చారని అభియోగం. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్ల పేర్లతో ఛార్జిషీట్. కేసీఆర్, కేటీఆర్లకు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడని జోస్యం చెప్పిన జగ్గారెడ్డి. కేసీఆర్ కు, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని వ్యాఖ్య. పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారన్న జగ్గారెడ్డి. తాము ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ విమర్శలు చేయడం విడ్డూరమన్న జగ్గారెడ్డి.
జగనన్న ఎవరికి పులి ఎవరికి సింహం అంటూ గర్జించిన షర్మిల. దెందులూరులో షర్మిల సభ. జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారన్న షర్మిల ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా. చంద్రబాబు జగన్ బీజేపీ నేతలకు తొత్తులుగా మారారని విమర్శలు. మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి. మేడిగడ్డ ప్రాజెక్టు కూల్చిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయన్న విజయశాంతి. ఈ తప్పులకు కేసీఆర్ తప్పకుండా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్. తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా చేసిన దుర్మార్గానికి ఫలితం తప్పదని హెచ్చరిక. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఫిబ్రవరి 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం. GSLV F-14 రాకెట్ ద్వారా ఇన్స్టాట్ 3DS ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం. మెరుగైన వాతావరణ అంచనాల లక్ష్యంగా ప్రయోగానికి నిధులు సమకూర్చిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై స్పందించిన సోనియా గాంధీ. పివితో పాటు చరణ్ సింగ్, స్వామినాథ్లకు భారతరత్న. ఈ ముగ్గురికి భారతరత్న ప్రకటనపై సోనియాను ప్రశ్నించిన మీడియా భారతరత్న రావడాన్ని స్వాగతిస్తున్నామన్న సోనియా గాంధీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.